నేను ఒక్కటే అడుగుతున్నా ఇవాళ మిమ్మల్ని మనకు మళ్ళా ఢిల్లీ చేతుల మన జుట్టును పెడదామా? ఢిల్లీకి వెళ్ళొచ్చే సీల్డ్ కవర్ సీఎం కావాలన్నా మళ్ళా? వాళ్ళు ఇంతకుముందు 6 గ్యారెంటీలు అన్నాడు కదా మహేష్ అన్న. 6 గ్యారెంటీలు అంటే ఏంటిో ఎరికేనా? 6 నెలలకు ఒక సీఎం మారుడు గ్యారెంటీ. 5 ఏళ్లలో ఎంతమంది ఉంటారు? 5 ఏళ్లలో 10 మంది సీఎంలకు పక్క. ఎట్లుందంటే కథ, ఒక్కొక్కడు కొత్త లాల్చి పైజామా గుట్టించుకుంటుండు, ఒక్కొక్కడు ఇంటికి రంగులు వేసుకుంటుండు. ఆఖరికి పాపం పెద్ద మనిషి జానారెడ్డి సాబ్ మంచిగానే ఉండే నిన్న మొన్నటి దాకా. ఆయనకు కూడా ఆశ పుట్టింది. ఆయన కూడా అంటుండు నేను కూడా అయితా. ఆయన పోటీ కూడా చెప్తలేడు, నేను కూడా అయితా అంటాడు. ఎట్లున్నదంటే ఊళ్ళలోకి పోయి ఎవరైనా పెద్ద మనిషి ఉన్నాడు అనుకో, తాత లగ్గం చేసుకుంటావే అంటే ఏమంటాడు? నేను చేసుకోను అన్నాడు. నాకెవడు ఇస్తాడు రా పిల్లను అంటాడు. గట్లున్నది ఇవాళ జానారెడ్డి సాబ్ కథ కూడా. అరే ఆయనకు కూడా షోకు పట్టింది ఇవాళ నేను ముఖ్యమంత్రి అవుతా అని. ఆయన ముఖ్యమంత్రి అట, బట్టి విక్రమార్క అన్న ముఖ్యమంత్రి అట, రేటెంత రెడ్డి కూడా ముఖ్యమంత్రి అయినట. ఆయనను రేవంత్ అంటలేరు, ఇప్పుడు రేటెంత రెడ్డి అంటారు. మొత్తం అమ్ముకున్నాడు పైసలకు. ఇప్పుడు ఒక మాట ఆలోచన చేయండి. మొన్ననేమో ఓటుకు నోటు, నిన్ననేమో సీటుకు రేటు, రేపు మొత్తం మీ పరిగిని ప్లాట్లు కొట్టి అమ్మేయడా వీడు? ఆయన రాష్ట్రాన్ని అమ్మేయడా? దబ్బన చేతిలో పెడితే ఎవరికి పడితే వానికే ఇద్దామా రాష్ట్రాన్ని?